సో మరి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్లో విద్యార్థులకు ప్లేస్మెంట్స్ ఇవ్వడంలో ఐఐఎం ప్రధాన పాత్ర పోషిస్తుందని చెప్పొచ్చు. అండ్ అలాగే చాలా ప్రసిద్ధి అని చెప్పొచ్చు. మరి నేపథ్యంలో ఐఐఎం ప్లేస్మెంట్ డ్రైవ్ విద్యా నైపుణ్యాన్ని, ఉద్యోగ మార్కెట్ని అండ్ అలాగే పరిశ్రమక సంబంధాన్ని అయితే సూచిస్తుందని చెప్పొచ్చు. మరి ఈ నేపథ్యంలో అంటే మొత్తంగా చూసుకుంటే ఐఐఎంకి సంబంధించి దేశవ్యాప్తంగా 21 ఐఐఎంలు అయితే ఉన్నాయి. అండ్ అలాగే ఐఐఎంలు తీసుకుంటే కనుక అత్యధిక ప్యాకేజ్ అంటే గతంలో గణనీయంగా చూసుకుంటే కనుక 22 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కనుక 11 లక్షల నుంచి 20 లక్షల వరకు అయితే ఉందని చెప్పొచ్చు. సో మరి ఈ నేపథ్యంలో ఏవైతే ఐఐఎం ప్లేస్మెంట్స్ ఇస్తున్నారో ఆ ప్లేస్మెంట్స్కి సంబంధించిన కంపెనీలు చూసుకుంటే కనుక BMW కానివ్వండి, ఎయిర్టెల్ కానివ్వండి, కాగ్నిజెంట్, ఇవన్నీ కూడా దీని ఐఐఎం ప్లేస్మెంట్స్ కింద వస్తాయని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అంటే అంతకుముందు అంటే టోటల్గా ఓవరాల్గా ఒక సర్వే అయితే చేసింది, హైయెస్ట్ ప్యాకేజ్ ఐఐఎంస్లో ఏ ఐఐఎంకి ద బిగ్గెస్ట్ ప్యాకేజ్ అని చెప్పేసి. సో ఫైనల్గా చూసుకుంటే 1.46 crores ప్యాకేజ్, అత్యధిక ప్యాకేజ్ అయితే చూసుకుంటే కనుక అహ్మదాబాద్ ఐఐఎం అయితే ఇస్తుందని చెప్పొచ్చు. అంటే మినిమం నుంచి చూసుకుంటే అహ్మదాబాద్ అంటే ఆగ్రా ఐఐఎం చూసుకుంటే కనుక 35 lakhs నుంచి స్టార్ట్ అయింది ప్యాకేజ్. సో ఇప్పుడు చూసుకుంటే కనుక మ్యాక్సిమంగా టోటల్గా 1.46 crores ఇస్తూ ఒక అత్యధిక ప్యాకేజ్ టాప్ 1 పొజిషన్ని క్రియేట్ చేసుకుందని చెప్పొచ్చు. సో ఫస్ట్ ప్లేస్ కనుక ఇది చూసుకుంటే అంటే ఆగ్రా చూసుకుంటే, సో నెక్స్ట్ ప్లేస్ చూసుకుంటే బెంగళూరుకి దక్కిందని చెప్పొచ్చు. సో బెంగళూరు చూసుకుంటే కనుక 1.16 crores ప్యాకేజ్ తోటి అయితే సెకండ్ టాప్ ప్లేస్లో ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఫైనల్గా ఐఐఎంస్ అంటే ప్యాకేజీల ప్రకారం ఒక సర్వే అయితే నిర్వహించారు టాప్ 1 నుంచి 21 వరకు. సో ఈ నేపథ్యంలో ఫైనల్గా ఐఐఎంస్కి సంబంధించి అంటే అత్యధిక ప్యాకేజెస్ అయితే ఇప్పుడు నిజంగానే విద్యార్థుల్లో కానివ్వండి, ఉద్యోగుల్లో కానివ్వండి ఒక ఎంకరేజ్మెంట్ కానివ్వండి బూస్టప్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. సో ఒకసారి ద టాప్ మోస్ట్ అసలు ఏ కంపెనీస్ ఎంతెంత ప్యాకేజెస్ ఇస్తున్నాయో ఒకసారి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుందాం. సో మరి చూడొచ్చు, భారతదేశంలో ప్రతిష్టాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి 2025లో విద్యార్థులకు అందిన ఉన్నత ఉద్యోగ ప్యాకేజీల గురించి ఇటీవల ఒక నివేదిక అయితే విడుదలైంది. అలాగే ఈ నివేదిక ప్రకారం ఐఐఎం అహ్మదాబాద్ రికార్డ్ స్థాయిలో 1.46 కోట్ల లక్ష ఉద్యోగ ప్యాకేజ్ అయితే సాధించింది. ఇది భారత ఎంబీఏ విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ను ప్రతిబింబిస్తుందని నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు. కాశీ రంగాలైన టెక్ మరియు ఫైనాన్స్లో ఈ పెరుగుదల స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ అలాగే ఇతర ఐఐఎంలు రికార్డులు ఈ నివేదికలో 21 ఐఐఎంల ఉన్నత ప్యాకేజీ జాబితా అయితే వెల్లడైందని చెప్పొచ్చు. అండ్ ఐఐఎం బెంగళూరు 1.15 కోట్లతోటి 2వ స్థానంలో నిలిచింది. అండ్ ఐఐఎం కోల్కతా చూసుకుంటే 1.02 కోట్లతోటి 3వ స్థానంలో ఉందని చెప్పొచ్చు. అండ్ అదిరిపోయేది కొత్తగా స్థాపించబడిన ఐఐఎం సంబల్పూర్ 48.60 lakhs తోటి గణనీయమైన పురోగతిని సాధించిందని చెప్పొచ్చు. ఇది పాత ఐఐఎంల మధ్య గ్యాప్ తగ్గుతుందని సూచిస్తుంది. నెక్స్ట్ కనుక ఇతర ఐఐఎం రాయ్పూర్ 43.4 LPA అండ్ ఐఐఎం రాంచీ 50.59 LPA మరియు ఐఐఎం లక్నో చూసుకుంటే 1.23 CPA ఉన్నాయి. అండ్ అలాగే పరిశ్రమలో డిమాండ్ మరియు అవకాశాలు ఈ ఉన్నత ప్యాకేజీలో ముఖ్యంగా ఐఐఎం అహ్మదాబాద్లో 1.46 కోట్ల ప్యాకేజీ భారతీయ ఎంబీఏ గ్రాడ్యుయేట్ అంతర్జాతీయ మార్కెట్ ఉన్న డిమాండ్ స్పష్టం చేస్తుంది. సో మరి నివేదిక iquanta.in నివేదిక ప్రకారం ఐఐఎంల ఇటీవల కాలంలో 100% ప్లేస్మెంట్ రేటును అయితే సాధించాయని చెప్పొచ్చు. అండ్ ఇది పాండమిక్ తర్వాత ఆర్థిక పునరుద్ధరణ మరియు పరిశ్రమల మధ్య బలమైన బంధాలను అయితే సూచిస్తుంది. అంటే అలాగే ఐఐఎం కోజికోడ్ మరియు ఐఐఎం లక్నో వంటి సంస్థలు ఇటీవలి సమ్మర్ ప్లేస్మెంట్స్లో 100% ఇంటర్న్షిప్లను అయితే అందిస్తున్నాయి. అండ్ కొత్త ఐఐఎంల పురోగతి 2017 ఐఐఎం చట్టం కింద గల స్వాయత్తత మరియు పరిశ్రమలతో జరిగిన కొత్త ఒప్పందాల వల్ల కొత్త ఐఐఎంలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. సో మరి ఐఐఎం సంబల్పూర్ వంటి సంస్థలు తమ బలమైన ప్లేస్మెంట్స్ రికార్డులతో పాత ఐఐఎంలకు సవాల్ అయితే విసురుతున్నారు. అండ్ ఈ పురోగతిని భవిష్యత్తులో ఐఐఎంల మధ్య పోటీని మరింత తీవ్రతరం చేసే అవకాశము ఉంది. అండ్ విమర్శలు మరియు సవాళ్లను హాస్యాస్పదంగా కొంతమంది ఈ ఉన్నత ప్యాకేజ్లను సిటిసి స్కామ్ అని పిలుస్తున్నారు. ఎందుకంటే నిజంగా చేతిలోకి వచ్చే డబ్బు ఈ సంఖ్యల కంటే చాలా తక్కువ ఉంటుందని వారు భావిస్తున్నారు. అండ్ అయినప్పటికీ ప్యాకేజీలు భారతీయ విద్యా వ్యవస్థలో ఐఐఎంల బలహీనతను మరియు విద్యార్థుల అందే అవకాశాలను ప్రదర్శిస్తాయి.
సో మరి ముగింపు ఐఐఎం అహ్మదాబాద్ లో 1.46 కోట్ల ప్యాకేజీతో పాటు ఇతర ఐఐఎంలు కూడా రికార్డ్ స్థాయిలో ప్లేస్మెంట్లను అయితే సాధిస్తున్నాయి. సో ఈ డెవలప్మెంట్ భారతీయ మేనేజ్మెంట్ విద్యను ప్రపంచ మ్యాప్ లో ఒక అవిస్మరణీయ స్థానానికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అండ్ విద్యార్థులు మరియు ఉద్యోగదాతల మధ్య ఈ విజయం భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది. సో ఫైనల్ గా చూసుకుంటే నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ లో ప్లేస్మెంట్స్ ఇవ్వడానికి అండ్ అలాగే ఉద్యోగులకు కూడా ఐఐఎం ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఐఐఎంస్ ద్వారా అంటే ఒకప్పుడు చూసుకుంటే ప్యాకేజెస్ ఐఐఎంస్ ద్వారా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉండేటివి ఏరియాని బట్టి, లేకపోతే అహ్మదాబాద్ లేకపోతే ఆగ్రా లేకపోతే బెంగళూరు కలకత్తా ఐఐఎంస్ ని బట్టి ప్యాకేజెస్ ఉండేటివి. సో మరి ప్యాకేజెస్ ఓవరాల్ గా చూసుకుంటే గనక అహ్మదాబాద్ అయితే ఫస్ట్ ప్రథమ స్థానంలో ఉంది, టాప్ 1 స్థానంలో. అహ్మదాబాద్ 1.46 crores అత్యధిక ప్యాకేజ్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు ఐఐఎం వచ్చేసి. సో నేపథ్యంలో సెకండ్ పొజిషన్ చూసుకుంటే కనుక బెంగళూరు ఉందని చెప్పొచ్చు. సో బెంగళూరు ప్యాకేజ్ వచ్చేసి 1.16 crores తోటి అత్యధిక ప్యాకేజ్ ఐఐఎం ప్లేస్మెంట్ ప్యాకేజ్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు. సో నెక్స్ట్ అయితే కలకత్తా ఉందని చెప్పొచ్చు, 1.06 crores తోటి కలకత్తా ఉందని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో అంతకుముందు చూసుకుంటే ఇప్పుడు ఐఐఎంల ప్యాకేజ్ నిజంగానే ఒక crores కి అయితే రీచ్ అయిందని చెప్పొచ్చు. సో ఈ క్రమంలో ఉద్యోగులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. సో ఫైనల్ గా ఏవైతే ఐఎం కంపెనీస్ ఉన్నాయో, లేకపోతే కాగ్నిసెంట్, బిఎండబ్ల్యూ కానివ్వండి, లేకపోతే ఎయిర్టెల్ కానివ్వండి, ఇలాంటి కంపెనీస్ అన్ని ఐఎం ప్లేస్మెంట్స్ కింద వస్తాయని చెప్పొచ్చు. సో ఫైనల్ గా ఐఎంస్ ఇచ్చే కంపెనీస్ తోటి, ఐఎంస్ ఇచ్చే ప్లేస్మెంట్స్ తోటి, ఆ ప్యాకేజెస్ తోటి నిజంగా విద్యార్థులకు చాలా ప్రాఫిట్ అండ్ లాభదాయకం అని చెప్పొచ్చు.